హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియో బేసికల్లీ మిమ్మల్ని పలకరించడానికి, ఇంకా యూట్యూబ్లో వచ్చిన ఒక మంచి ఫీచర్ గురించి మీ అందరికీ చెప్పడానికి అనమాట. ఆ మంచి ఫీచర్ ఏంటి అంటే, మనందరం ఒక కమ్యూనిటీగా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి యూజ్ అయ్యే ఫీచర్ అనమాట. అదేంటంటే, మనం ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే అక్కడ విజిట్ కమ్యూనిటీ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మామూలుగా ఇప్పుడు వరకు యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ మాత్రమే పోస్టులు పెట్టగలరు కదా ఆ ఛానల్లో. సో ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ పోస్ట్ చేయగలరు అనమాట. సో మీరు ఏదైనా క్రియేటివ్ వర్క్ చేసినా, లేకపోతే మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా మోటివేషనల్ మెసేజ్ అలాంటిది ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, అలానే మీకు ఏమైనా సజెషన్స్, సపోర్ట్ కావాలన్నా, లేకపోతే దేని గురించి అయినా రివ్యూ కావాలి అన్నా, ఎనీథింగ్ మీరు అక్కడ అడగొచ్చు. వాటికి మిగతా సబ్స్క్రైబర్స్ రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, ఒక వీడియోలో చెప్పాను ఫేస్బుక్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి. సో కొంతమంది తప్పకుండా క్రియేట్ చేయమన్నారు, కొంతమంది ఏమో ఫేస్బుక్ నేను యూజ్ చేయను, చూద్దాం అన్నట్టు అన్నారు. అలానే నేను కూడా అప్పుడు ఎందుకు చేయలేదు అంటే, బేసికల్లీ నాకు కూడా ఫేస్బుక్ అంతగా ఓపెన్ చేయడం ఇష్టం ఉండదు. అది చాలా డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ యూజ్ చేస్తాను ఫేస్బుక్. ఇప్పుడు ఇది ఫేస్బుక్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ దాని మీద టైం స్పెండ్ చేయాలి అని చెప్పి, ఇంకా అలానే కొంతమందికి ఫేస్బుక్ ఉండదు కదా, యూజ్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది వేస్ట్ అవుతుంది అని చెప్పి కూడా ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. అయితే ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళకుండా, వేరే యాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్లోనే మనకి ఈ ఫీచర్ ఇచ్చారనమాట. సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి, గైడ్ చేసుకోవడానికి, అలా ఇదైతే చాలా, అంటే మనం బాగా యూజ్ చేసుకోగలిగితే ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ఫీచర్ అన్ని ఛానల్స్కి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, కొన్ని ఛానల్స్కి మాత్రమే ఎనేబుల్ అయింది. అండ్ ఇందులో మనకి కావాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. బట్ నేను మన ఛానల్లో అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఒకరికొకరు ఆల్రెడీ నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను, వీడియోస్ కామెంట్స్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ధైర్యం చెప్తూ ఉంటారు, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఒక మంచి కమ్యూనికేషన్ అనేది మన వీడియో కామెంట్స్లో నేను చూస్తూ ఉంటాను. సో ఆ విధంగా ఇది చూద్దాము, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో బేసికలీ ఎవ్రీడే మీరు ఒకసారి ఛానల్ విజిట్ చేసి, ఆ విజిట్ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ రోజు పెట్టిన పోస్టులు చూడొచ్చు. మీరు ఏమైనా రెస్పాండ్ అవ్వాలంటే అవ్వచ్చు, మీరు ఏమైనా షేర్ చేయాలంటే చేయొచ్చు. అయితే ఇక్కడ నేను ఎవరు ఏ పోస్ట్ పెట్టినా అది నేను రివ్యూ చేసి తర్వాతే, దాన్ని అప్రూవ్ చేసిన తర్వాతే అది అందరికీ కనిపిస్తుంది అనమాట. సో అక్కడ వరకు నాకు కొంత కంట్రోల్ ఉంది, ఎలాంటి పోస్ట్స్ అప్రూవ్ చేయాలి అనేది. బట్ వన్స్ పోస్ట్ పెట్టిన తర్వాత నేను ప్రతి పోస్ట్కి వెళ్ళి చెక్ చేయలేను. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైనా పోస్ట్ చేసినా కానీ, దానికి ఎవరైనా కామెంట్స్ పెట్టినా కానీ కొంచెం బాధ్యతగా, కొంచెం మర్యాదగా పెట్టాలి అని కోరుకుంటున్నాను. మన ఛానల్లో అందరూ కొంచెం ఇలా ఫాలో అయ్యే వాళ్ళే, కొంచెం పద్ధతిగా మాట్లాడే వాళ్ళే ఉంటారు అనుకుంటున్నా. బట్ స్టిల్ ఇంతమంది సబ్స్క్రైబర్స్లో అందరి మీద మనకు కంట్రోల్ ఉండదు, కొన్ని చెప్పలేము. సో మీరు పోస్ట్ పెట్టేవారు కానీ, కామెంట్స్ పెట్టేవారు కానీ కొంచెం బాధ్యతగా, సెన్సిబుల్గా, కొంచెం మర్యాదగా ఉండేలాగా చూసుకుంటే ఒకరికొకరు ఈ ఫీచర్ అనేది చాలా హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది అని అనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ లాంటివి ఇప్పుడే పెట్టద్దు, అంటే ఫ్యూచర్లో చూద్దాం ఒక పద్ధతిగా, కంట్రోల్డ్గా చేసే విధంగా. ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఎలా ఉంటుంది, అందరూ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా పెడతారు, ఎలా జరుగుతుంది అనేది ఒక ఐడియా లేదు. సో ఒక ఎక్స్పెరిమెంట్గా చూద్దాము. సో ఫ్యూచర్లో ప్రమోషన్స్ అనేవి వీక్లీ వన్స్ పెట్టుకునేలాగా అలాంటివి ఏమైనా ప్లాన్ చేద్దాం. దట్టు చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం. సో అదనమాట, మంచిగా యూజ్ చేసుకుందాం ఈ కమ్యూనిటీని, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేశారు, బట్ ఇలా నేను చాలా మంది తెలియదు కాబట్టి ఇలా చెప్తే ఇంకా కొంచెం అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్తున్నాను. అలానే యూట్యూబ్లో ఇప్పుడు ఇంకో ఫీచర్ కూడా వచ్చింది. అంటే మనకి వీడియో బాగా నచ్చితే మనం హైప్ చేయొచ్చు అనమాట ఆ వీడియోని, అంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయొచ్చు. మనం ఏదైనా వీడియోని లైక్ చేసినప్పుడు పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఆ వీడియోకి పాయింట్స్ యాడ్ అవుతాయి. మీకు ఏదైనా వీడియో బాగా నచ్చితే ఇలా హైప్ చేసి సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకేంటి సంగతులు, లాస్ట్ వీక్ అంతా ఎలా గడిచింది? నాకైతే చాలా బిజీగా గడిచింది. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం, ఇంకా రాఖీ, ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫ్రెండ్షిప్ డేకి అయితే మేము మా బీటెక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి ఒక రిసార్ట్కి వెళ్ళాము, వీకెండ్ అక్కడే స్టే చేసాము. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, అన్నీ మాట్లాడుకోవడం, అదంతా చాలా బాగుంది. ఇంకా ఒకరోజు చిలుకూరు వెళ్ళాం అనమాట వెన్స్డే, అండ్ ఆ రోజు ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ని కూడా కలిసాను. అక్కడ 108 ప్రదక్షిణలు చేశాము. ఆ తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం అందరూ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఎప్పటిలాగా సింపుల్గా చేసుకున్నాను.
ఆ రోజు కూడా చాలా సందడిగా గడిచింది. తాంబూలం ఇవ్వడానికి, తీసుకోవడానికి ఫ్రెండ్స్ని అందరినీ కలుస్తాం కదా. ఇంకా తర్వాత వరలక్ష్మి వ్రతం వెంటనే ఈసారి రాఖీ కూడా వచ్చింది కదా. సో నెక్స్ట్ రాఖీ సెలబ్రేషన్స్. సో అలా ఫుల్ ఆఫ్ ఆక్సిటోసిన్ హార్మోన్ అనమాట. చాలా మంది మనుషుల్ని కలిశాను, చాలా హ్యాపీగా గడిచింది. మీ వారం ఎలా గడిచిందో నాకు కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జీవితం మస్తు.